అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ ఆర్యవైశ్యుల సత్రం కోసం దానం చేసిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా నడిపేసి 22 నుంచి డిలీట్ చేయమని చెప్పి జిల్లా రిజిస్టర్ రాసినటువంటి లేఖ. మాకున్నటువంటి సమాచారం ఏంటంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున జిల్లా రిజిస్టర్ లో ఒత్తిడి, ఎందుకు డిలీట్ చేయండి, నేను ఆర్డర్ పంపించిన తర్వాత మీరు ఎలా డిలీట్ చేయకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళని ఒత్తిడి తీసుకురావడం. దీని మీద ఏదో క్రయ విక్రయాలు సంబంధించినటువంటి పురోగతి ఏదో ఉంటే ఎవరో ఒక వ్యక్తి కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఎవరో బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆగింది. అంటే ఇంత అడ్డగోలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, అంటే ఎవరో జిల్లా స్థాయిలో తహసీల్దారో రాండివో ఒక ఆర్డరో లేకపోతే ఇంకొకరో పొరపాటు చేస్తే తెలియక చేసేదనో లేకపోతే తప్పుగా చేసేదనో చెప్పడానికి జిల్లా కలెక్టరేట్ చేస్తే ఎవరు చెప్పాలి? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈ సబ్జెక్ట్ తీసుకుంటా ఉన్నాం. అనకాపల్లి కదా, మన ఎవరు పట్టించుకోరు, మన మీద పెద్ద పర్యవేక్షణ ఉండదు, మనం ఏం చేసినా చెల్లిపోతుంది. అనకాపల్లి ఊరి మధ్యలో 100 కోట్ల రూపాయల భూమిని కాజేసేటువంటి కార్యక్రమం చేసి దాన్ని మీరు వత్తాసు పలికితే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయి, మాట్లాడడం. మీకు ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ పట్టుకుని వస్తే మీరు అగ్ని మీద గుగిలో అయిపోతున్నారు. ఒక సామాన్యుడు, ఒక పేద